స్తోత్రం. దేవుని నామమునకు స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క మరి ఒక దినాన్ని ఆయన స్తుతించేటువంటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి దేవుడు ఈ కుటుంబం పట్ల చేసిన మేళ్లను బట్టి ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధన వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని ప్రభునామాన్ని మహింపరిచారు. ఇప్పటి వరకు ఈ సమయంలో పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుతాం. గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకంలో నుంచి 173 నెంబర్ పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుచుకున్నాం. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము స్తుతించువారు నిత్య జీవమున
సంతోషంగా ఉన్న వాళ్ళ బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనమందరం కూడా ప్రభువుని ఆరాధించుకున్నాం. ఆయన మనకు ఇంతవరకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించిన దేవుడు, చీకటి మార్గంలో నుండి వెలుగులోనికి, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి జీవములోనికి మనల్ని దాటించిన దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రభునామాన్ని మనసారా హృదయపూర్వక కనులు ప్రభు మన జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి అందరూ కూడా ప్రభునామాన్ని స్తుతిద్దామా. ప్రభు నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఒక్కసారి జ్ఞప్తిలోకి తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండక ప్రభుని స్తుతించండి. స్తోత్రములు 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 ప్రభు. మా మంచి యేసయ్య నీకే వందనాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు ప్రభు. దయగలిగిన యేసయ్య నీకే వందనాలు. అయ్యా మా జీవితాలలో ప్రభు నీవు నాయన ఊహించలేని అద్భుత కార్యములు ప్రభు మీరు ఇంతవరకు కూడా జరిగించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభు. ఇక ముందు కూడా మీరు జరిగిస్తూ ఉన్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచినటువంటి దినములన్నీ కూడా నా ప్రభు నీ కాపుదలను మాకు అనుగ్రహించిన ఆయన నీ రక్షణని బట్టి నీ స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు యేసయ్యా. ఇదిగో నాయన మా జీవితంలో ఉన్నటువంటి నాయన ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన నువ్వు మార్చే దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. అది నా ప్రభు ఏ పరిస్థితి అయినా సరే ప్రభు మా పరిస్థితులన్నీ కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. మమ్మలను ఆదరించే దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా మమ్మలను కనికరించే దేవుడు నా తండ్రి. నీకు వందనాలు ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు ప్రభు అయ్యా మమ్మల్ని చుట్టుముట్టినప్పటికి కూడా నా ప్రభు ఆ నిందలన్నిటిని కూడా ప్రభు అయ్యా ఇదిగో తీసివేసి నా ప్రభు మమ్మలను ఆనంద తైలముతో ప్రభు నింపే దేవుడు అయినందుకు నీకు వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభు. నీ యొక్క చక్కని మార్గంలో ప్రభు మమ్మల్ని నడిపిస్తూ నాయన నీ వాక్యం అనే సుత్తి చేత ప్రభు మమ్మల్ని సరిచేస్తూ ప్రభు మేము ఈ లోకంలోనైనా ఏ మార్గంలో నడుచుకోవాలో ప్రభు ప్రతి నిత్యము కూడా నీ మాటల చేత ప్రభు మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నా ప్రభు. అయ్యా మేము బాధలో ఉన్నప్పుడు ప్రభు నీ వాక్కును మా యొద్దకు పంపించి ప్రభు మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యేందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితాలకు నీవుంటే చాలయ్యా. నీవుంటే చాలు యేసయ్యా. మా జీవితాలు మారిపోతే నా తండ్రి నీకు వందనాలు. నీకే స్తోత్రాలయ్యా. ఎందుకంటే ఈ లోకంలో పాపం అనేటువంటి మురికి జీవితంలో ప్రభు మేము జీవిస్తూ ఉన్న సమయంలో ప్రభు మమ్మల్ని వెతికిన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారయ్యా. ఎంతో నైనా జ్ఞానము కలిగిన వారు ఉన్నారు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా ఎంతో నైనా అయ్యా అందము కలిగిన వారు ఉన్నారు ప్రభు. కానీ ఏ మంచి ఏ యోగ్యత లేని మమ్మలను ప్రేమించి ప్రభు మమ్మలను వెతికి రక్షించుకొని ప్రభు నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషమును ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఇదిగో మేము అడగకుండానే ప్రభు మా అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలు ప్రభు. మేము ఇబ్బందులు పడటం ప్రభు నీకు ఇష్టం లేక ప్రభు మేము అడగకుండానే నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితాలను మార్చిన యేసయ్యా నీకే వందనాలు ప్రభు. అయ్యా మా జీవితాలను మార్చిన యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా గడిచిన నవంబర్ మాసంలో ప్రభు అయ్యా 2023 సంవత్సరం నవంబర్ మాసం మొదలుకొని ఈ నవంబర్ మాసం వరకు కూడా నా ప్రభు నీ కాపుదలు అనుగ్రహించి నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఇన్ని దినాలు ఎన్నో శోధనలు ప్రభు ఎన్నో అవమానాలు ప్రభు అయ్యా ఎంతో ఇరుకు నా ప్రభు వాటన్నిటిలో నుంచి మమ్మల్ని లేవనెత్తి ప్రభు
మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు. ఏ తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు ప్రభా, త్రాగడానికి నీరు, పీల్చడానికి గాలిని మీరు మాకు అనుగ్రహిస్తూ ప్రభా, మమ్మల్ని పోషిస్తూ భద్రపరుస్తున్న యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా అదే రీతిగా మా గ్రామం అంతటి కూడా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ యొక్క ప్రాంత ప్రజలకు కూడా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రభు, వారి కష్టార్జితాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ఈ కుటుంబాన్ని ప్రభా, కోటేశ్వరరావు గారు వారి కుటుంబాన్ని కూడా మీరు ప్రేమించి ప్రభా, కుటుంబం అంతటిని కూడా మీరు రక్షించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఉచితమైన రక్షణను ప్రభా వారి కుటుంబానికి మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబంలో మీరు చేసిన మహోపకారములన్నింటిని బట్టి కూడా నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా ఈ కుటుంబంలో ప్రభా యేసేపు వారి కుమార్తె పట్ల మీరు చేసిన ఉపకారమును బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. నీ కౌగిలిలో ఆ బిడ్డను భద్రపరిచి సజీవురాలుగా మీరు నిలబెట్టిన విధానాన్ని పెట్టుకోండి నీకు వందనాలు. ఇంకా ఈ కుటుంబంలో చేసిన ఊహించలేని కార్యములన్నింటిని పెట్టుకోండి నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు ప్రభా. మా జీవితాల్లో ఏమున్నా లేకపోయినా కానీ ప్రభా నిన్ను స్తుతిస్తే చాలయ్యా, నిన్ను స్తుతిస్తే చాలు ప్రభా. మా నైనా నిన్ను స్తుతిస్తే ప్రభా మా స్థితిని అంతటిని కూడా నువ్వు మార్చివేసే దేవుడు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ చల్లని చూపును ప్రభా మా మీదనైనా చూపుచూ ఉన్న దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా. అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతించండి హృదయపూర్వకంగా. ఆయన చూపు మన ఎడల చూపుచూ ఉన్నాడు కాబట్టి ఎంతవరకు మనం సజీవులుగా నిలబడి ఉన్నామండి. అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతించండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునండి, ఆయన తోడు మనతో నిత్యము ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు క్షేమంగా ఉన్నాం. అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతించండి. ప్రభుతో చెప్పండి, నీ మాట మాకు చాలు ప్రభా, మా జీవితాలు సరిచేపడతాయి ప్రభా అని అందరూ కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నీ ఉంటే చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
మా తండ్రి మా జీవితాలకు ప్రభా నీ మాట ఉంటే చాలయ్యా, మా జీవితాలన్నీ కూడా మారిపోతాయి తండ్రి. నీ స్తోత్రాలు. నీ మాట చేత మమ్మల్ని సరిచేసే దేవుడు నాయనా, నీ మాట చేత మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా, నీ మాట చేత మమ్మల్ని ఆదరించే దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు. నీ మాటనైనా చీకటి మార్గంలో ఉన్నటువంటి మా జీవితాలకు ప్రభా వెలుగునిస్తుంది నా తండ్రి. నీ వందనాలు. అంత గొప్ప మాట చేతనైనా ప్రతిరోజు కూడా మమ్మల్ని దర్శిస్తూ ప్రభా మాతో మాట్లాడుచున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలయ్యా. ఈ లోకంలోనైనా మేము అనాథులుగా ఉండకుండా ప్రభా నీవు మాకు దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీ వాక్యములో రాయబడిన రీతిగానైనా నువ్వు వాగ్దానం చేస్తావయ్యా, నేను మిమ్మల్ని అనాథులుగా విడువనని ప్రభా నువ్వు వాగ్దానం చేసిన ప్రకారంగానైనా మమ్మల్ని విడువకనైనా ప్రతి నిత్యము కూడా ప్రభా మమ్మల్ని అయినా నీ కౌగిల్లో భద్రపరుస్తున్న దేవుడు అయ్యేందుకు నీకు వందనాలు. ఈ లోకంలో మేము ఉంటున్నప్పుడు ప్రభా మా జీవిత నావ అనేది పగిలిపోయినప్పుడు ప్రభా మాకు ఇక ఆశ లేదు, మాకు తీరమ కనబడట్లేదు అనేటువంటి అయిన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు ప్రభా అయ్యా నీవు మాకు తీరమునైనా చూపించి ప్రభా ఆ తీరమును దాటించే దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి మాకు నైనా ఆరోగ్యం ఇచ్చే దేవుడు నా తండ్రి, మాకు నైనా ఇదిగో స్వస్థపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు సెలవిచ్చావు ప్రభా, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభా నీ వాక్యంలో ఏ రీతిగా వాగ్దానం చేసావో ప్రభా ఆ రీతిగానే ప్రభా ప్రతి క్షణము కూడా ప్రభా మాకున్న బలహీనతలు ఉన్నాయినా మాకున్న అనారోగ్య పరిస్థితులన్నిటిని కూడా ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడు అయినందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా నా ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అలాగే నైనా ఈ కుటుంబం పట్ల కూడా మీరు చేస్తున్న మేళను బట్టి నైనా నీ బిడ్డల సంగమతోను బంధుమిత్రులతోను ప్రభా నీ దాసుల కుటుంబంతోను కలిసి ఈ రీతిగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్తుతి ఆరాధనలో ప్రభా మీరు తోడుగా ఉండి ఎంతవరకు కూడా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మా స్తుతులు ప్రభా మీరు అందుకునమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి.
దేవుడు మరి ఈ కుటుంబం పట్ల చేసినటువంటి మేళ్లను బట్టి వారు మనతో కొన్ని నిమిషాలు సాక్ష్యం పంచుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ముందుకు సర్దుకొని కూర్చోవలసిందిగా మనం చేస్తాం. ముందుకు సర్దుకొని చేరవచ్చింది. అందరికి వందనాలు. మరి గడిచిన ఈ 10 నెలలు దేవుడు మమ్మల్ని ఎంతగానో భద్రపరుచుకున్నారు. అలాగే 11వ నెల ఈ రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసి మీ ఎదుట ఈ రీతిగా మమ్మల్ని ఉంచినందుకు దేవాది దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం అంతా మాకు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినా కానీ ఎంతగానో దేవుడు తన రెక్కల చాటును భద్రపరుచుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. మరి ఈ సంవత్సరం అయితే రాస్తా జూన్ నెల మరి ఆ బిడ్డకు బలహీనత వచ్చింది. నేనైతే పనికి వెళ్ళాను, ఇంటికాడ లేను. ఆ బిడ్డ కడుపులు నొప్పితో ఎంతో ఏడుస్తున్నాను అన్నమాట. నేను వచ్చేసరికి చాలా భయం వేసింది. మరి నాయన ఈ బిడ్డ నువ్వు ఇచ్చింది, మరి నాయన నీ ద్వారానే ఆ బిడ్డ ఇంతవరకు నీ అంత భయభక్తులు కలిగి పెరగాలని ఎంతగానో ఆశిస్తున్నాను. మరి ఆ బిడ్డ నాయన కడుపులు నొప్పి విషయంలో ఎంతో కుటుంబం అంతా చాలా భయం వేసింది, తట్టుకోలేనంత స్థితి. ఆ బిడ్డ మరి క్షేమంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి ఆపరేషన్ జరిగింది. అయినప్పటికి కూడా ఇంటికి వచ్చినా కూడా బిడ్డ చాలా నీరసమను. ఆ పుట్టు కూడా ఒకటి మానలేదు. 1 నెల అయిన తర్వాత మరలా స్కూల్కి పంపిస్తే కూర్చోలేకపోతున్నానమ్మా అని చెప్పేది. ఆ బిడ్డ అంతటికి ఆ బిడ్డే రక్షణ పొందుతానని నాతో అన్నప్పుడు నేను ఎంత చెప్పినా వినేది కాదు. రక్షణలో కూర్చోమ్మా అని. నేను ఇప్పుడు కూర్చొని ఎంత అయిపోయిన తర్వాత కూర్చుంటాను, ఇప్పుడు కూర్చొని అనేది ఇబ్బంది పెడతాం, మంచిది కాదు. ఆ బిడ్డ అందరికి ఆ బిడ్డ వెళ్ళాలని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అదే రీతిగా మరి దేవుడు ఆ బిడ్డని రక్షణలో కూర్చోబెట్టారు. రక్షణలో కూర్చోబెట్టిన తర్వాత కూడా నేను అంటాం, ఏడతాం, ఇంటికి వెళ్ళిపోదాం అంటాం, కడుపు నొప్పి అంటాం. అట్లా చేసేది. ప్రార్థన అసలు చేసేది కాదు, సరిగ్గా చేసేది కాదు. ఆ బిడ్డ గురించి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు అమ్మగారు కూడా చేశారు. మాట్లాడితే బాత్రూమ్కి వెళ్ళిపోతాను అనేది. మా పద్దాక అలా వెళ్తే అట్లా అమ్మ ప్రార్థన చేసుకోవాలి అని విసురుకున్నాను. విసురుకున్న ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసింది ఆ బిడ్డ. ఆ బిడ్డకి చేసిన ఒక 10 నిమిషాల్లోనే వాక్యం ద్వారా ఆ బిడ్డతో మాట్లాడాడు దేవుడు. మరి అదే రీతిగా పండ్లు కట్టిన అమ్మగారు అయ్యగారు ఆ బిడ్డని మధ్యలో పెట్టుకొని తీసుకెళ్ళినట్లు, మరి జీవ గ్రంథంలో ఆ బిడ్డ పేరు చూసినట్లు ఆ బిడ్డకు చూపించారు. మరలా ఏసయ్యని మా ఇంటికి వస్తావంటే వస్తానన్నారంట. తీసుకొచ్చి తనకు చెప్పులు లేకపోతే ఏసయ్యకి చెప్పులు ఇచ్చానమ్మా, కుర్చీ వేసి మంచిలు ఇచ్చాను, అట్లా కనపడింది అని చెప్పింది. నాకు ఎంతో సంతోషం వేసింది. తన అవధేతలన్నీ ఒప్పుకోమన్నప్పుడు చాలా విషయాలు ఆ బిడ్డ దేవుడు బయలుపరిచారు. కానీ అవన్నీ ఆ బిడ్డ చెప్పలేదు. మొన్న సాక్ష్యం అప్పుడు ఈ సమయంలో మరి ఆ బిడ్డ క్షేమంగా ఇక్కడ కూర్చుంది. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మేమైతే కేవలం మా శక్తి కాదు, మా బలం కాదు, దేవుడు పక్కనే బ్రతుకుతున్నాము. మాకు ఎన్ని ఇబ్బందులు ఉండవు, దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఉంచాడు. మమ్మల్ని బట్టి స్తోత్రాలు. మా కుటుంబంలో అందరికి జ్వరాలు వచ్చినాయి.
స్వస్థపరిచారు. మరి 2 రోజుల క్రితం ఏసాకు గారు బండి మీద వస్తే కుక్కలాడు వచ్చి పడ్డాడు. అయినప్పటికీ ఏం కాలేదు. దేవుడు తన చేతులతో ఎత్తు పట్టుకొని నిలబెట్టినందుకు దేవుని స్తోత్రాలు. అలాగే మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఆల్రెడీ ప్రేయర్లో కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. అని బట్టి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా అత్త మామ గురించి కూడా ప్రార్థన చేయండి. వారికి కూడా ఆరోగ్యం బాగట్లేదు. అలాగే నా తల్లిగారు 3 రోజులు మట్టి ఇంట్లోకి బయటకు నడుస్తుంది. ఆమె బట్టి దేవుని స్తోత్రాలు. బిడ్డ కూడా దేవస్థానికి నడిచి రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్షి. సాక్ష్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అనే కొందనాలు ప్రభావ నామని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ. వారి కుటుంబం పట్లనైనా మీరు చేసిన మేళ్లను బట్టి నీ బిడ్డలని సన్నిధిలోనైనా సాక్షి రూపంలో పంచుకొని ఉండగనైనా విన్న వారి హృదయాల్లో ఇంకా విశ్వాసం మీరు కలుగు చేయండి. అలాగే నా ప్రభావ ఈ కుటుంబం పట్ల కూడానైనా మీరు నైనా ఉండి ఎన్నో కార్యాలు జరిగించినందుకు నీ కొందనాలు. ఇంకా ఈ కుటుంబం అంతా కూడా విశ్వాసంలో బలపరచబడేవారుగా నీ కృప దయచేయమని యేసునామమున మరించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని మాటలు వినబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సంతోషంగా పాట పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరుచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరుచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను ఎరుగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను ఎరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడైన సత్యదేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడైన సత్యదేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించిన
నిన్ను బలపరిచే యేసయ్య నీతో ఉండగా ఏది అసాధ్యం లేదు అని చెప్పి ఇక్కడ నామాన్ని మహిమపరుద్దాం. అలాగే ఈ సమయం దేవుని మాటలు మనం విందాం. శ్రేష్టమైన సమయంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. దేవుని మాటలు అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని మేలు పొందుకోవలసినదిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి దేవుడు తన మహాకృపను బట్టి మరొక
2024 సంవత్సరం స్తుతి ఆరాధన కోరిక ఈ కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేశారు. అందును బట్టి దేవుని మనం ఎంతైనా స్తుతించాలి. దేవుని యొక్క నామాన్ని మనం ఎంతైనా ఘనపరచాలి. దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించేవాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ యొక్క దేవుని వాక్యాన్ని అందరం కూడా లేచి నిలబడి చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి చదువుకునేటప్పుడు అందరూ కూడా దయచేసి ముందుకు సర్దుకోవాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా ముందుకు సర్దుకోవాలి. 106వ కీర్తన 48వ వచనాన్ని మనం చదువుకుందాం. 106వ కీర్తన జరగాలి. అందరూ కూడా ముందు జరగాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో 106వ కీర్తన 48వ వచనాన్ని మనం చదువుకుందాం. 48వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతి నొందురుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయ కలిగిన నామాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. మీరెంతగానో మమ్మల్ని ప్రేమించి మీ ఘనమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. మా మంచి యేసయ్య, నువ్వు గొప్ప దేవుడవు, శక్తి కలిగిన వాడు. నీ దయ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను మీరు అనుగ్రహించి మీ ఆత్మతో నింపినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, కోటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ యొక్క నవంబర్ మాసము 11వ దినమున ఈ స్తుతి ఆరాధన మీరు ఏర్పాటు చేశారు. ఈ శక్తి కలిగిన నామాన్ని బట్టి మేము స్తుతించి ధన్యత ఇచ్చాము. బంధుమిత్రులతోనూ, సంఘటనలతోనూ, రక్త సంబంధికులతోనూ, దైవజనులతోనూ, వాడగట్టు ప్రజలందరితో కూడా మిమ్మల్ని స్తుతించి ధన్యత ఇచ్చాము. చదవబడిన లేఖన భాగాన్ని మాకును మా ప్రియులందరికీ కూడా మీరు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చదువుకుంటున్నాం కదా. మన దేవుడైన యెహోవా స్తుతి నొందదగినటువంటి వాడు. ఆయన స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చారు. ప్రభు మనకిచ్చినప్పుడు నిజంగా ప్రభువును స్తుతించడం ఇది ప్రతి క్రీస్తు ఎరిగిన క్రైస్తవుని యొక్క బాధ్యత. చాలా మంది కూడా దేవుని యొద్ద నుండి మేళ్లు పొందుతారు, కానీ దేవుణ్ణి స్తుతించడానికి వారు ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు. బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుడి. ఆయన ఉపకారములు చేసే దేవుడు.
బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు అందరికీ మేలు చేసేవాడు. ద లార్డ్ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు. మరి ప్రజలు ఆయన గురించి భిన్న అభిప్రాయాలు కలిగి ఆయన చెడ్డవాడు అనుకునేటువంటి వాడు భూమండల మీద లేకపోలేదు. ఆయన ఒక వర్గానికి చెందినవాడని అనుకునేటువంటి మానవ లోకం లేకపోలేదు. కానీ ఎవరైతే ఆయన ఉపకారాన్ని గుర్తిస్తారో, ఎవరైతే ఆయన చేసిన మేళ్లను బట్టి స్తుతిస్తారో, ఆయన కంట వారి జీవితంలో, వారి కుటుంబంలో స్తుతుల సింహాసనము వేయబడుతుందట. హల్లెలూయా. అందుకనే సింహాసనాసీనుడైన వాడు స్తుతింపబడును గాక. గోల్డెన్ హోలీ గాస్పెల్ ప్రార్థనా మందిరము యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్భాటం ఏంటంటే, ఏ వ్యక్తిగత సంబంధమైన కుటుంబం పేరు పొందాలనో, లేకపోతే ఇదిగో ఫలానా ఫలానా గొప్ప చెప్పుకోవడానికి కాదు, గాని ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబములో కూడా సింహాసనాసీనుడైనటువంటి వారికి స్తుతుల సింహాసనము ఖచ్చితముగా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రజలందరి ఎదుట, కుటుంబముల ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట, రక్త సంబంధీకుల ఎదుట, వాడగట్టు ప్రజల ఎదుట, సంఘము ఎదుట, దైవజనుల ఎదుట ఇలాంటి సింహాసన, స్తుతుల సింహాసనము వేయబడాలనేటువంటి ఒకే ఒక గొప్ప సదుద్దేశముతో ఈ నవంబరు మాసం అంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. స్తుతి ఆరాధనలు లేకపోతే స్తుతి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకు అనంటే, ఆయన మానవులను పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు. అందుకు ఆయన్ని మనం స్తుతించాలి. ఈ రాత్రి మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అంటే, మనం చదువుకున్న వాక్య భాగములో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతి నొందునుగాక, ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. హల్లెలూయా. మన దేవుడైన యెహోవాకు ప్రతి కుటుంబములో స్తుతుల సింహాసనము ఎందుకు వేయబడాలి అంటే, ఆయన ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ పలుకుతా. హల్లెలూయా. ఏమండి, ఈ కుటుంబంలో కూడా ఒక ఇశ్రాయేలు ఉన్నాడు ఇక్కడ. ఒకసారి చప్పట్లు కొట్టడం చక్కగా మప్పు కింద కూర్చున్నందుకు కాబట్టి ఇశ్రాయేలు దేవుడై ఉన్నందుకు ఆయన మనం స్తుతించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఎవరు అనంటే, ఇదిగో అబ్రహాము సంతానమున పుట్టినటువంటి, ఇస్సాకు సంతానమున పుట్టినటువంటి యాకోబు అనబడినటువంటి వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథములో ఈ ఇశ్రాయేలు దేవునికి కూడా మరొక పేరున్నది. ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. చెప్పండి, నేను ఇశ్రాయేలు దేవుడను. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు దేవుడై ఉన్నందుకు
ఆయన మనం స్తుతించాలి. ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడని ఆయన మనం స్తుతించాలి. మన జీవితంలో ఆయన ఏం చేయగలడు? బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటాం కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 72వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. ఎవరన్నాడు తెలుసా? ఇక్కడ అన్నాడు కదా, ఇశ్రాయేలు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఏమండి, ఎంత గొప్ప దేవుడు ఇశ్రాయేలు దేవుడు! ఇశ్రాయేలు దేవుని వలననే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథములో ఈ ఇశ్రాయేలు దేవుడు అనబడినటువంటి యెహోవా, ఈ ఇశ్రాయేలు దేవుడు అనబడినటువంటి యేసుక్రీస్తు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు. ఈ లోకములో ఎవరు కూడా లేరని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. అందుకని గ్రంథున్నారు ఏమన్నాడు తెలుసా అండి? ఇశ్రాయేలు దేవుడు మాత్రమే, ఇంకెవ్వరూ చేయలేరట. ఒకసారి ఇశ్రాయేలు దేవుని ఆశ్చర్య కార్యముల కొరకే బిగ్గరగా మన యొక్క కరతాళ ధ్వనులతో దేవుని మహిమపరచుదా. ఎవరంటండి ఆయన? ఇశ్రాయేలు దేవుడు, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశారో తెలుసా? బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు 105వ కీర్తన 105వ కీర్తన 43వ వచనం చదువుదాం. ఆయన తన ప్రజలను సంతోషముతోను ఏర్పరుచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను. తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. చాలండి. ఎవరో తెలుసా? ఇక్కడ అంటున్నారు కదా, ఇశ్రాయేలు దేవుడట తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎలాంటి ఆశ్చర్య కార్యము చేశాడంటే ఐగుప్తులో నుండి వెలుపలకు తీసుకొచ్చాడట. హల్లెలూయా. ఐగుప్తి అనగా బానిసత్వము. ఐగుప్తి అనగా ఇదిగో వెట్టి చాకిరి. ఐగుప్తి అనగా శ్రమ. ఐగుప్తి అనగా ఇదిగో ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని బిడ్డలనబడినటువంటి వారికి, అనగా ఆయన సృజించినటువంటి మానవ లోకానికి ఒక ఇనుప కొలిమి వంటిది. ఆ ఇనుప కొలిమిలో మనం ఏదైనా ఒక పదార్థాన్ని పెడితే అది ఏమైపోతుందో తెలుసా అండి? కాలిపోతుంది, అది దహించబడుతుంది. ఇశ్రాయేలీయులు అనబడినటువంటి దేవుని ప్రజలు, దేవుని సృష్టి అనబడిన మానవ లోకము ఐగుప్తిలో ఉన్నప్పుడంట వారు ఏం చేయబడ్డారంటే వారి బ్రతుకులు నలిపివేయబడ్డాయి. ఐగుప్తిలో ఉన్నటువంటి క్రూరత్వముతో కూడిన బానిసత్వాన్ని బట్టి ఇశ్రాయేలీయులు నలగగొట్టబడ్డారు. వారు బానిసలుగా మార్చబడ్డారు.
వారికి విడుదల లేదు, వారిని విమోచించే నాథుడు లేడు, వారి మొర వినేటువంటి నాథుడు లేడు, వారి గోడు చెప్పుకునేటువంటి నాథుడు లేడు. ఇదిగో వారు చెప్పుకోవడానికి, వారి మొర వినడానికి ఏ మానవుడు కూడా లేడు అక్కడ. అలాంటిది ఐగుప్తు దేశం. అలాంటి ఐగుప్తు దేశంలోనంట దేవుడు ఒక మహత్తరమైనటువంటి కార్యం చేశాడు, ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఆ శ్రమలలో ఉన్న వారిని, ఆ ఇనుప కొలిమిలో కాల్చబడుతున్న వారిని, నలిగిపోతున్న వారిని, బంధించబడిన వారిని, బానిసత్వపు బ్రతుకులలో ఇదిగో హింసింపబడుతున్నటువంటి ఆ ప్రజలకంట ఇంగ్లీషులు తెలుసా, విడుదల గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఈ పని ఎవరు కూడా చేయలేదు. వారు 1 సంవత్సరం కాదండి, 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు కాదు, 450 సంవత్సరాలట ఐగుప్తి అనబడినటువంటి ఇనుప కొలిమిలో అనుదినము వారు నలగగొట్టబడుతున్నారు. మీరు పనికి వెళుతున్నారంటే మీకు డబ్బులు వస్తాయి, పని ఉంటే మీరు పనికి వెళ్తారు. ఇశ్రాయేలీలు పని చేస్తే డబ్బులు రావు. ఇశ్రాయేలీలు ఐగుప్తి సామ్రాజ్యానికి చేసే వ్యక్తి చాకిరికి వారికి ప్రతిఫలం లేదు. లేకపోతే ఈ రోజు మీకు సెలవు, ఈ రోజు మీరు పని చేయక్కర్లేదని ఇదిగో పండగల సెలవులు, ఇదిగో వారాల సెలవులు ఏమి కూడా వారికి లేవు. వారు ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం పండుకునే వరకు కూడా వారు నిత్యము వారు పని చేయవలసిందే. ఎంత భయంకరమైనటువంటి శ్రమ, ఎంత భయంకరమైనటువంటి వేదన. అపవాది సాతానుడు ఇదిగో మానవ లోకము మీద జాలి, దయ, కనికరము లేకుండా వారికి కలిగినటువంటి కఠినత్వముతో కూడిన క్రూర స్వభావముతో మనుషులందరినీ కూడా వారి బానిసలుగా చేసుకుంటున్నాడు, వారి బంధకాలలో బంధిస్తున్నాడు, వారి స్వాధీనములో ఉంచుకొని మనుషులందరినీ కూడా భయంకరమైనటువంటి పాపమైనటువంటి క్రూరత్వమైనటువంటి పాపమైనటువంటి బానిసత్వములో మనుషులను బంధిస్తున్నాడు. అందుకే ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం, చాలా కుటుంబాల్లో ధనమున్నది కానీ కుటుంబాల్లో గొడవలు ఎలాగుంటాయో తెలుసా అండి? చాలా భయంకరంగా ఉంటాయి. ఏమండి, పాకిస్తాన్కి భారతదేశానికి కూడా అంత గొడవలు జరగవు. కానీ ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల నుండి మనుషులు విడుదల పొందలేకపోతున్నారు. ఇదిగో వారికి ఉన్నటువంటి పాపపు సమస్య నుండి విడుదల పొందలేకపోతున్నారు. కానీ రాత్రి ఇశ్రాయేలు దేవుడు నీ పక్షంగా ఒక మహత్తరమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేయగలిగినటువంటి కార్యం ఏమిటంటే, నిన్ను ఆ సమస్యల కొలిమిలో నుండి వెలుపలకు రప్పించగలిగిన వాడు ఇశ్రాయేలు దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు దేవుడి చెంతకే నీవు రాగలిగితే నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలతో కూడినటువంటి కొలిమిలో నుండి డెఫినెట్లీ యు విల్ బి డెలివర్డ్. ఖచ్చితంగా నీవు విమోచింపబడతావు. ఎంత గొప్ప విమోచన! అందుకనే మనం చదువుకున్న మాట ఏంటంటే, వారంతా ఐగుప్తిలో ఉన్నంత కాలము ఏడుపే, వారు ఐగుప్తిలో ఉన్నంత కాలము వారి గుండెలు పిండి వేయబడ్డాయి, వారి కడుపులు చేల్చబడ్డాయి, వారి బిడ్డలకు పాలిచ్చేటువంటి అవకాశం లేక, కడుపు నిండా ఆహారం తినే పరిస్థితులు లేక
కేవలం ఇశ్రాయేలు దేవుడు వారి కొరకు దిగొచ్చాడు. ఒకసారి చెప్పండి కూడా దేవుడు బయటపడతామా? ఇశ్రాయేలు దేవుడు వారి యొద్దకు దిగి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు! ఈ ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడేటువంటి వాడు ఈ రాత్రి నీ హృదయం దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబం యొద్దకు దిగి వస్తున్నాడు. ఈ రాత్రి వాడగట్టు ప్రజల యొక్క కుటుంబాల ఎదుగు దిగి వస్తున్నాడని, దిగి వచ్చాడని నీవు గనక నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ ఇశ్రాయేలు దేవుడు ఆ దుఃఖములో నుండి, ఆ నష్టములో నుండి, ఆ వేదనలో నుండి, ఆ చింతలో నుండి, ఆ సమస్యల్లో నుండి బరువెక్కిన గుండెలనంట సంతోషభరితమైన గుండెలుగా మార్చడానికి ఆయన దిగివచ్చి నిన్నేం చేస్తాడో తెలుసా? సంతోషముతో బయటకు తీసుకొస్తాడు. నీవు నమ్మి ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, నీవు నమ్మి ఆయన నీ యొద్దకు దిగి వచ్చాడని గుర్తించి ఈ స్తుతుల సింహాసనాసీనుడైనటువంటి ఇశ్రాయేలు దేవుని ఎదుట నువ్వు సాగిలపడి మోకరిల్లినట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబంలో కూడా ఆ విడుదల ప్రకటిస్తాడు, ఆ విమోచన కలుగు చేస్తాడండి. నువ్వు నమ్ము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసించు నా ప్రియ సహోదరి సహోదరుడా. యేసయ్య మాట ఆయన నీకు సెలవిచ్చినప్పుడు అది నిరార్థకముగా గురుతిరగదు. అంటే యేసయ్య మాట చేతగానిది కాదు. యేసయ్య మాట మన మాట లాంటి బలహీనమైనటువంటిది కాదు. యేసయ్య మాట శక్తివంతమైనది. ఆయన మాట సెలవిస్తే ఆకాశము కలుగునగా కానీ నిస్సందేహముగా ఆకాశం ఏర్పడింది. సూర్యుడు కలుగునని చెప్పగానే సూర్యుడు ఏర్పడ్డాడు. భూమి కలుగునని చెప్పగానే భూమి అనంతటనే ఉత్పత్తి అయ్యింది. ఎంత గొప్ప దేవుడండి! నీ బరువెక్కిన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఆయన మాటతో ఈ రాత్రి శాసించి నిన్ను సంతోషభరితమైన హృదయాలు కలిగిన వ్యక్తిగా నిన్ను ఆ సమస్యలను బయటకు తీసుకువస్తాడని నువ్వు నమ్ముతావా? అందుకనే స్తుతి నొందదగిన దేవుడు ఇశ్రాయేలు దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేసేవాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. 450 సంవత్సరాలు వారు చేసిన కష్టానికి, వారు చేసినటువంటి చాకిరికి, వారు పడిన దుఃఖానికి, వారు పడిన వేదనకి, వారికి కలిగిన ప్రతి దానికి కూడా వడ్డీతో సహా దేవుడు వారికి బహుమానముగా ఇచ్చి సంతోషముగా వారిని ఐగుప్తీయుల నుండి బయటకు తీసుకొచ్చాడట. హల్లెలూయా! మీరు ఇంకా బైబిల్ గ్రంథంలో 10 వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల నుండి వెళ్ళిపోవటమంట ఐగుప్తీయులకు సంతోషాన్ని ఇచ్చిందట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఏవండి, దేవుని సన్నిధిలో సేనా దయ్యములు పట్టినవాడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య ఆ సేనా దయ్యములకు ఆజ్ఞాపించినప్పుడంట ఆ దయ్యములు పట్టిన వాణి నుండి వెళ్ళిపోవటానికి సంతోషంగా మరొక స్థలాన్ని వెతుక్కున్నాయి. అయ్యా, మేము ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోతాము, మాకు సెలవిమ్మని సంతోషంగా అతను విడిచిపెట్టేశాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ కుటుంబం అనుకోలేదేమో, ఈ బంధకాల నుంచే విడిపిస్తారనుకున్నారే గాని మేము చేసిన దానికి, మా కష్టానికి వడ్డీ వేసి రెట్టింపు చేసి ఇదిగో హెచ్చించి దానిని మల్టిప్లై చేసి మా కష్టానికి ఇదిగో కలిపి ఎంత ఆశీర్వాదకరమైన సంతోషముతో మమ్మలను బయటకు తీసుకొస్తారని వారు ఎన్నడూ కూడా ఊహించలేదు. వారు ఊహించిందల్లా ఏంటి అంటే ఈ భయంకరమైన ఐగుప్తీయుల యొక్క ఉక్కు కొలిమి, ఇనప కొలుములో
నుండి ఎవరన్నా మమ్మల్ని విడిపిస్తే చాలు అనుకున్నారంతే. ప్రియమైన దేవుడులారా, ఇశ్రాయేలుల దేవుడు నీవు ఆయన యొద్దకు కనుక రాగలిగినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసండి. ఉన్నతమైనటువంటి సంతోషముతో నీ బంధకాల నుండి ఇశ్రాయేలు దేవుడు నిన్ను బయటకు తీసుకువచ్చి సంతోషకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అందుకని ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడాలి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నారు కదా, ఇశ్రాయేలు దేవుడు మనకి ఏం చేయగలడంటే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. మన బంధకాలను తెచ్చివేసి సంతోషముగా సమస్యల నుండి వెలుపలకు తేగలిగిన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు మనకు ఏమి చేయగలంటే, దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, ఏమంటున్నాడో తెలుసా అండి? అక్కడ మనం చదువుకుంటాం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించిన మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరమైన స్తోత్రార్హుడవు. హల్లెలూయా. ఎవరు తెలుసా అండి? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలిగేవాడు. ఇశ్రాయేలును ఆ బంధకముల నుండి విడిపించగలిగినటువంటి ఏ దైవలోకము కానీ ఏ మానవలోకము కానీ ఎవరు కూడా లేరు. కానీ ఇశ్రాయేలు దేవుడు మాత్రమే వారిలో బరువెక్కినటువంటి గుండెల భారము నుండి సమస్యల నుండి విడిపించి వారికి రావలసిన ప్రతిఫలాన్ని 1000 రెట్లుగా ఇచ్చి సంతోషముగా వారిని బయటికి తెచ్చాడు. ఇశ్రాయేలు దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడే కాదు కానీ ఆయన మనకు తండ్రి. హల్లెలూయా. ఆయన మనకు పరలోకమందున్న తండ్రి. అందుకు ఆయన మనం స్తుతించాలి. అందుకు ఆయన మనం ఏం చేయాలి అంటే ఘనపరచాలి. ఆయన మనకు పరలోకపు తండ్రి. ఈ రాత్రి సూటిగా ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏంటా ప్రశ్న అంటే, ఆ పరలోకపు తండ్రి నీకు నీ కుటుంబానికి తండ్రేనా? నీకు నీ కుటుంబానికి తండ్రే కాగలిగాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అనేటువంటి ఆ యొక్క భాగ్యము ఈ లోకములో సామాన్యముగా ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. కానీ నిజముగా ఆయన నా పరలోకపు తండ్రి అని ఇశ్రాయేలులు గుర్తించారు. ఇశ్రాయేలులు తెలుసుకున్నారు. ఈ రాత్రి ఆయన నీ పరలోకపు తండ్రిని నువ్వు గ్రహించావా? నీ కుటుంబంలో వారు తెలుసుకోగలిగారా? నీ బిడ్డలు తెలుసుకోగలిగారా? అసలు